నమస్తే అండి. రాజకీయ పార్టీలంటే అందరికీ అక్షయ పాత్ర కాదు, కలెక్షన్ పాయింట్ కాదు, దోచుకు తినేయడానికి, అందరూ లబ్ధి పొందడానికి. ఒక పార్టీకి 40 లక్షల మందో 50 లక్షల మందో కార్యకర్తలు ఉంటారు. అందరికీ ప్రయోజనం పొందేలా చేయాలంటే ఎవడు కూడా చేయలేడు, ఎవడు తీసుకురాలేడు. ప్రపంచ బ్యాంకును లూటీ చేసి ఎవరైనా తీసుకొస్తారా? సాధారణంగా ప్రతి పార్టీలో కూడా ఒక 4 నుంచి 6% మంది లబ్ధి పొందేవారు ఉంటారు. వారు పదవుల్లో అంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటటువంటి వాళ్ళు సంపాదించుకుంటారు. పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు వారు ఏమైనా చేయగలిగింది చేస్తుంటారు. కొందరికి పనులు చేసి పెడతారు, అలాగే కాంట్రాక్ట్ పనులు కొందరికి ఇప్పించడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా అందరికీ సాధ్యపడదు. అయితే జగన్కి మేము 2009 నుంచి తోడున్నాము, ప్రభుత్వం వచ్చాక మాకు ప్రయోజనం చేకూర్చలేదు, సంపాదించుకునేటటువంటి అవకాశమే ఇవ్వలేదు. దీనిపైన చాలామంది కార్యకర్తలు రగిలిపోతున్నారు, గుర్రుగా ఉన్నారు జగన్ పైన. ఇటువంటి కసితో మన ఓటు, మన అనుచరుల ఓటు లేకపోతే అప్పుడు తెలుస్తుంది జగన్కి మన విలువ ఏంటో అన్నటువంటి విధంగా ఫీల్ అయ్యారు వైసీపీ అభిమానులు కూడా చాలామంది. జగన్కి మన విలువ తెలియాలి అనే విధంగా. అట్లాగే రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఎప్పుడు నా బీసీ, నా ఎస్టీ అని అనుకుని ఉంటాడు. కాబట్టి మన విలువ ఏంటో ఇప్పుడు జగన్కి తెలియాలి అని వాళ్ళు. అలాగే ఈ విధంగా ఘోరమైనటువంటి ఓటమిని పొందాడు. ఈ సందర్భంగా ఇప్పుడు ఎవరి విలువ ఎవరికి తెలిసింది? కార్యకర్తల విలువ జగన్కి ఏమీ తెలియలే. అలాగే ఎందుచేతనంటే జగన్ తన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అంటాడు. కార్యకర్తలకు దోచిపెడితే ఇంకేమన్నా ఉందా? ఏమీ లేకపోతేనే ఇంత రాద్ధాంతం, ఇంత రచ్చ జరుగుతుంటే ఇంకా భారీగా తింటే రచ్చే మరి. కనుక ఈ విషయంలో జగన్ స్ట్రాటజీ కరెక్టే అనుకుంటాడు. కార్యకర్తలు తోడు లేకుండా పోయారు, అలాగే అండ లేకుండా పోయారు. ఇంకా చుట్టూ ప్రత్యర్థులే. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే ఏదో ఒకటి చేసేయాలి అనేటటువంటి తపనతో ఉన్నటువంటి వాళ్ళే. డబ్బు తిన్నారా, తలకాయలు పగిలినాయా, లేకపోతే ఆస్తులు వదులుకున్నారా, ఆస్తులు లాక్కున్నారా, ఇల్లు ధ్వంసం చేసేసారా, తరిమేస్తున్నారా అంటే అదంతే. వైసీపీ అభిమానులు 40-50% వరకు కూడా ఓటు వేయలేదు. వైసీపీకి తమ విలువేంటో తెలియాలి అనుకున్నారు. జగన్ విలువ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ కమ్యూనిస్టులను, బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళలో 1,00,000 మందికి ఒకరో ఇద్దరో బెనిఫిట్ పొందేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు బాధ్యతతో కూడుకొని పనిచేసేటటువంటి వాళ్ళే ఉంటారు ఎక్కువ. ప్రాంతీయ పార్టీలలో కూడా 100కి 4-5 ప్రయోజనం పొందుతారు. బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలి. కానీ ఇక్కడ 100కి 100 మందికి కూడా ఏదో పొందాలని ఆశించి మేము వచ్చామని అంటే లేదనగానే ఎదురవుతున్నటువంటి సమస్యలు ఇప్పుడే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు జగన్కి ఈ కార్యకర్తల విలువ తెలిసిందా, లేదా కార్యకర్తలకి జగన్ విలువ తెలిసిందా అంటే కార్యకర్తలకి ఇప్పుడు జగన్ విలువ తెలిసింది. జగన్ అంటే ఏంటి అన్నటువంటిది.